వెళ్ళిపోతూ ఉంటుంది, దీనివల్ల ఆయువు నశిస్తూ ఉంటుంది, మనిషి వెళ్ళిపోతాడు. ఉన్నంతకాలం ఆయువుని ఎలా సద్వినియోగం చేసుకోవాలి అని కుర్రాడు తండ్రిని అడిగట్ట. అప్పుడు తండ్రి అన్నాడు, దానికేముందిరా, చక్కగా ఉపనయనం చేసుకున్నావు, కొంతకాలం విద్యాభ్యాసం చెయ్యి, ఆ తర్వాత మంచి కన్యను చూసి నీకు పెళ్లి చేస్తాను, గార్హస్థ్యాశ్రమంలో ప్రవేశించు, గృహస్థాశ్రమంలో ధన సంపాదన చెయ్యి, చెయ్యవలసిన సత్కార్యాలు చెయ్యి, దాన ధర్మాలు చెయ్యి, యజ్ఞాలు చెయ్యి, నువ్వు తరిస్తావనగానే ఓహో పెళ్లి చేసుకునేదాకా బతుకుతానా అన్నాడు ఈయన. తండ్రి గారికి బుర్ర పట్టుకున్నాడు. నాన్న, నువ్వు చెప్పింది లాంగ్ ప్రాసెస్. ఉపనయనం అవ్వాలి, విద్యాభ్యాసానికి వెళ్ళాలి, ఉపనయనం అయ్యేలోపు చచ్చిపోవచ్చు, అయ్యాక చావచ్చు, లేక విద్యాభ్యాసంలో పోవచ్చు. ఆ విద్యాభ్యాస కాలంలో గురువుగారు వెళ్ళి రే కాలువకి వెళ్ళి మంచినీళ్ళు పట్టుకురంటారా అంటే ఆ కాలువలోకి వెళ్ళి స్నానం చేస్తూ ఉంటే ఎట్లో కొట్టుకుపోవచ్చు. లేదా సముద్ర తీరంలో పిక్నిక్ అనే పేరుతో పెడుతున్నారుగా కార్తీక మాసంలో పలావులు పుచ్చుకుని కోడి పలావు పట్టుకుని అక్కడికి వెళ్ళాక కోడి పలావు తింటూ బోడి మనిషి మునిగిపోయి చచ్చిపోవచ్చు. ఏదైనా జరగదు. కాబట్టి మనిషి ఆయువు ఎంతవరకు ఉంటుందో తెలియదు, పెళ్లి దాకా ఉంటామో లేదో, పెళ్ళయ్యాక బుద్ధి ఎలా మారుతుందో. కాబట్టి మనిషి ఎప్పుడో తరిద్దామని ఎదురు చూసేలోపు ఆయువు టక్కన వెళ్ళిపోతుంది. మృత్యు ఎటువంటిది, పొంచి ఉన్న పులి లాంటిది. పులి పొంచి పొంచి నక్కి నక్కి టక్కన మీదకి పడిపోతుందట. వ్యాఘ్రీవతిష్ఠతి జరా, జర అంటే ముసలితనం, పులిలాగా పొంచి ఉండి టక్కన మీదపడి పట్టుకుంటుంది. అది ఎప్పుడు పట్టుకుంటుందో తెలియదు. పైగా సంసారంలో ప్రవేశించాక పెళ్ళయిన దగ్గర నుంచి రోజు ఈ వ్యామోహం, భార్యా వ్యామోహం, పుత్ర పుత్రికా వ్యామోహం, గృహ వ్యామోహం. సొంత ఇల్లు కట్టుకోవాలి, సొంత ఇల్లు కట్టుకున్నాక ఇంకో ఇల్లు కట్టుకోవాలి, ఇంకో ఇల్లు కట్టుకున్నాక మూడో ఇల్లు కట్టుకోవాలి, మూడో ఇల్లు కట్టాక నా కూతురండి నన్ను ఏం అడగలేదండి, దానికి ఒక షాపింగ్ కాంప్లెక్స్ కడదామండి, లేదా మా అబ్బాయి ఉన్నాడండి వాడికి ఎక్కడో అపార్ట్మెంట్ కొని పెడదామండి, నాకేముందండి ఒక 10 ఎకరాలు 15 ఎకరాలు అక్కడెక్కడో కొనాలనిపిస్తుందండి. దీనికి అంతం లేదు, మీకు నాకని కాదు, ప్రపంచంలో అందరి తీరిది, ఇదేదో నా ఒక్కడి కోసం మీ ఒక్కడి కోసం కాదు. ఎంతకాలము సంపాదించినా ఇందులోంచి పడలేడు. పోని ఎప్పుడో ఒకప్పుడు ఎవరైనా యాత్ర తీసుకెడదామంటే కళ్ళు తిరుగుతున్నాయని ఒకడు, అబ్బెబ్బెబ్బే మా ఇంట్లో మా అమ్మ ఉందని ఒకడు, మా బొమ్మ ఉందని ఒకడు, నేను చచ్చిపోతానేమో ఒకడు, దారిలో ఆరోగ్యం బాగుండదేమో ఒకడు, తిండి దొరకదేమో ఒకడు, ఇలా అనుకుంటాడు. అంటే యాత్రలు కూడా చేయలేడు కనీసం. ఈ బంధాలు ఎంతకాలం ఉంటాయి? వీడు యాత్రకు వెళ్ళాలంటే భయం, డబ్బు ఖర్చు పెట్టాలంటే భయం, తస్తానేమోనని భయం, సంపాదన ఆగిపోతుందేమోననే భయం. ఈ భయము వల్ల గృహస్థాశ్రమములు చేయవలసిన పనులు చేయలేకపోతున్నాడు. ఈలోపు ఏమవుతుంది, పక్కవాడికి 10 రూపాయలు వచ్చాయని బెంగ, ఆ 10 రూపాయలు నాకు రాలేదనే బెంగ, మళ్ళీ ఇదొక సంఘర్షణ. ఈ విధంగా మనిషి జీవితం అంతా ఏదో విధమైన యావతో గడిచిపోతుంది, సంఘర్షణతో గడిచిపోతుంది. కాబట్టి నీవు చెప్పిన గృహస్థాశ్రమం ద్వారా తరించడం పెద్ద పని. తక్షణం తరించాలంటే జ్ఞానముతో కాలాన్ని సద్వినియోగం చేయాలి. వీలున్నంత వరకు జ్ఞానాన్ని పొందాలి, వీలున్నంత వరకు భగవత్కథలు వినాలి. సద్వినియోగం చేసుకోవడం అంటే ఏమిటో చెబుతున్నా విను. నన్ను బ్రహ్మదేవుడు మీ నాన్నకి ఈ గృహస్థాశ్రమంలో ఉన్న కొన్ని పెచ్చలు ఉన్నాయి, వాటిని వదిలించని పంపితే కారణజన్ముండై పుట్టాను. నేను నిజానికి నీ కొడుకుని కాదు, బ్రహ్మ పంపించగా వచ్చిన ఒక దూతని. నన్ను నువ్వు మేధావి అంటున్నావు, అది నేను మేధావిని కాదు, సూర్యభగవానుడి యొక్క 7వ కిరణాన్ని నేను. బ్రహ్మ ఆజ్ఞాబద్ధుండై నీ కొడుగ్గా పుట్టాను. అమృతత్వము అంటే సత్వగుణం. మనిషి ఎప్పుడూ కూడా ఎవరైనా తిట్టినా కొట్టినా తన గురించి ఏమన్నా పీక్కోకుండా ఉండే ప్రశాంత లక్షణం పొందాలి. చీటికి వాటికి దుఃఖించకూడదు. ఏది వస్తే దాన్ని స్వీకరించాలి, రాని దానికి ఏడవకు. కుటుంబంలో మంచి జరిగినా చెడ్డ జరిగినా రెండూ ఈశ్వర అనుగ్రహం అనుకో. సుఖం వస్తే పొంగిపోకు, దుఃఖం వస్తే కృంగిపోకు. దీనికి సత్వగుణము అని పేరు. ఇంకా మోహం, మృత్యువు. మృత్యువు అంటే ఏమిటో తెలుసా? మోహమే. నా ఇల్లాలు, నా భర్త, నా కొడుకు, నా కోడలు. ఈ కొడుకు పెళ్ళయిందా ఆనందం, అవలేదా దుఃఖం, మళ్ళీ ఇందులో ఏదైనా తేడా వచ్చిందా దుఃఖం, లేదా కాస్త ఏదైనా శుభలక్షణం అనిపించిందా ఆనందం. ఈ మోహం మృత్యువుతో సమానంట. నేను నా వాళ్ళు వీళ్ళకి ఏదో జరగాలి, దీనికి ఏమని పేరు? మోహం. నేను నా కుటుంబం అనుకోవడం పెద్ద మోహంట. మళ్ళీ ఈ కుటుంబంలో పెళ్ళిళ్ళు మొదలైనవన్నీ కూడా వృద్ధి అనుకుంటాట. ఈ వృద్ధి అనుకునే బుద్ధి మహామోహం. ఈ మోహములో నుంచి ఎంత గొప్పవాడు బయటపడ్డంలా. ఈ మోహం మనిషికి మృత్యువుని తెచ్చిపెడుతుంది. మొదట్లో ఏం చేస్తాడు, గురువుగారు మాకండి ఇప్పుడు ప్రస్తుతం ఉద్యోగం అండి, ఉద్యోగంలో ఉండగా లీవులు పెట్టుకుని మీతో యాత్రలకు రాలేమండి, రిటైర్ అయిపోయాక నేను మా ఆవిడ వచ్చేస్తామని అంటారు.
పాపం రిటైర్ అయిపోయాక పెన్షన్ వస్తూ ఉంటుంది, మంచి డబ్బు గారు చెప్పినట్టు ఎక్కడో స్థలం చూస్తారు, ఇల్లు కట్టుకుంటారు, ఇక యాత్రగా మొదలెడతారు. ఇక ఈ యాత్రకు మొదలెడదాం అనుకున్న టైంకి మళ్ళీ కొత్తది ఏమిటనమాట, కొడుకు కోళ్ళు కూతురు అల్లుళ్ళు వీళ్ళు వస్తారు. వీళ్ళు ఏమంటారు, మీరు ఎప్పుడు యాత్రలేనా మా దగ్గర ఉండరా అంటారు. దాంతో మళ్ళీ ఏమనిపిస్తుంది, మా అమ్మాయి అండి లేక మా అబ్బాయి అండి రమ్మంటున్నారండి అని అక్కడికి వెళ్ళడం మొదలెడతారట. మళ్ళీ అక్కడికి వెడతారు, అక్కడ కొద్ది రోజులు ఉంటారు, వాళ్ళకి పురుళ్ళు వస్తాయి, పుణ్యాలు వస్తాయి కదా, ఎంతసేపు మేము ఉద్యోగాలు చేసుకుంటున్నాం, మీరు ఇంట్లో పడి ఉండండి, మేము కాదంటున్నామా, ఎన్ని సేవలు చేస్తున్నాం, ఇళ్ళు ఇవ్వడం లేదా, కార్లు ఇవ్వడం లేదా అంటారట. మళ్ళీ ఇక్కడి నుంచి మొదలు కొత్త జీవితం అనమాట. ఇదివరకునేమో పిల్లల్ని పోషించడానికి వాళ్ళని చదివించడానికి కష్టపడ్డారు, ఇప్పుడు మనవాళ్ళు మనవరాళ్ళ కోసం కష్టపడతారు. మొత్తం మీద మనవడో మనవరాళ్ళు ఇవన్నీ రాళ్లే, 4 రాళ్ళు వెనక వేసి 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 ఈ కొత్త రాళ్ళు తయారవుతాయి. ఈ రాళ్ళు అయిన తర్వాత పెడదామా అంటే ఇప్పుడేగా స్కూల్కి పెడుతున్నారు వాళ్ళు, కాస్త వాళ్ళ స్కూల్లోకి పంపించండి అంటారు. ఈ లోపు వీళ్ళు ఎలా యాత్రలకు వెళ్ళే లోపు వీళ్ళకి భగవంతుడు ఏం చేస్తాడు, వేరే యాత్రకి పట్టుకుపోతాడు. యమయాత్ర అని ఉంటుంది. యావజ్జీవితం యాత్ర తప్ప ఏమైనా ఉందా? మనిషికి ఇంకేం మిగిలింది? కాబట్టి రేపు ఎప్పుడో ఏదో ధర్మకార్యము చేస్తాను, ఈనాటికి మాత్రం సంపాదిస్తాననుకునేవాడు అజ్ఞాని. ఆ అజ్ఞానమే మోహం, ఆ మోహమే మృత్యువుకి మూల కారణం. వీటిని జయించు, ఇంకెప్పుడు ఈ సంసార భ్రమని పొందకు నువ్వు. కామక్రోధాద్యములగు ఈ మానస వికృతులుడిపి ఏకాంత గుహారాముడవయి నిన్ను వెదకుటసు మేలుండెల్ల నుడుగు సులభ వివేక. తండ్రి, కామం, క్రోధం మొదలైన మనస్సుకి సంబంధించిన వికారాలు తొలగించుకో, సాధ్యమైనంత వరకు కోరికలు తగ్గించుకో. కుటుంబం బాగుండాలని కోరుకోవడం మంచిదే, ఆ కుటుంబమే లోకం అనుకుని వాళ్ళ వెంటే పడుతూ ఏడవకు. కామాన్ని అదుపులో పెట్టు. క్రోధం తెగొచ్చేస్తూ ఉంటుంది, చీటికి పడి కోపం వస్తూ ఉంటుంది, దాన్ని కొంచెం ఉజ్జగించు, తగ్గించు. పూర్తిగా పొమ్మని ఎవరూ అనలేమట. కోపం పూర్తిగా పోవటం అంటే అసంభవం. మానవుడి శరీరం ఉన్నంత వరకు కోపము లేకుండా ఉండదు, కానీ కోపాన్ని అదుపులో పెట్టాలి, తగ్గించుకోవాలి. లోభాన్ని అదుపులో పెట్టు. ఏదో సాగుతోంది, ఇంకెందుకు పెచ్చ ఓ అలా పోగేసి పోగేసి ఈలోపు డామని చచ్చిపోతాము. మనతో పాటు ఏది రాదని తెలుసు, అయినా పెచ్చే. ఆ పెచ్చ కాస్త అదుపులో పెట్టు. ఈ అరిషడ్వర్గాన్ని అదుపులో పెట్టు. వీటికి వికృతులు అని పేరు. మనిషిని వివర్ణుండి చేస్తాయి, మనిషికి అశాంతిని కలగజేసేవి ఈ వికృతులు. వీటిని తొలగించుకో. ఏకాంత గుహారాముడని గొప్ప శబ్దం వాడారండో ఈ తిక్కన గారు ఇక్కడ. నీవు సాధ్యమైనంత వరకు మనస్సులోనే భగవంతుణ్ణి ధ్యానం చెయ్యి, ఏకాంతంగా ఉండు. 10 మందితో కలిసి అస్మాటు కబుర్లు చెప్పుకుంటే పెచ్చ కబుర్లు వస్తాయి. విడివిడిగా ఉంటే లాభం ఏమిటో తెలిసిన, భగవంతుడు సర్వాంతర్యామి, అతడు నా హృదయంలో ఉన్నాడు అనుకుని హృదయంలో పరమాత్మని కళ్ళు మూసుకుని ధ్యానం చేసి దర్శనం చేసుకునేవాడు మహాయోగి. అలా ఉండకుండా 10 మందితో కలిసి కూర్చుంటే ఏమవుతుందన్నమాట, ఇంకెక్కడ కబుర్లు వస్తాయన్నమాట. అక్కడేమో నేరేడు చెట్టు ఉంది, ఇక్కడ మామిడి చెట్టు ఉంది, ఇక్కడ మైక్ ఉంది, ఇక్కడ కెమెరా ఉంది, ఇలా మొదలవుతాయి కబుర్లు. ఈ కబుర్లు చివరికి ఎక్కడికి వెడతాయో తెలియదు. అక్కడ ఇడ్లీ బాగుంటుంది, అక్కడ సాయంకాలం పుణుకులు వేస్తారు, అక్కడికి ఆ తర్వాత పుణుకులు పోయి ఒకళ్ళ మీద ఒకళ్ళు చెడుకులు వేసుకుంటారు. ఆ చెడుకులు కాస్త బెడుకుతాయి, అక్కడి నుంచి కొట్టుకోవడం మొదలెడతారు. తోంసొంటహా అనుకుంటారు. ఈ విధంగా మనుషులు 10 మంది కలిస్తే ముందు సరదా కబుర్లు మొదలై చివరికి అది యుద్ధానికి వివాదానికి మూలమవుతుంది. అందుకని జ్ఞానులు ఎక్కువగా ఏకాంతంగా ఉంటారు. ఏకాంతంగా ఉంటే లాభం ఏమిటంటే భగవంతుడిని మానసిక ధ్యానం చేయొచ్చు. ఏకాంతానికి వెళ్ళు, మనస్సులో ఉన్న భగవంతుడిని దర్శనం చెయ్యి. లోపల ఉన్న భగవంతుడు నాలోనే ఉన్నాడు, బయటికి ఎక్కడికి వెళ్ళక్కర్లేదనే జ్ఞానం పొందు. నీవెవరో తెలుసుకుని నిన్ను నీలో వెతుకు, అది జ్ఞానం అన్నాడు ఆయన. నిన్ను వెదకుట సూమేలు, నిన్ను నువ్వు వెతుకు. నీకెవరూ నీ ఆత్మదర్శనం చేయించలేరు. నువ్వే కళ్ళు మూసుకుని భక్తితో భగవత్ కథలని గుర్తుకు తెచ్చుకో, భగవంతుడిని ధ్యానం చెయ్యి, అది నీకు మోక్షం ఇస్తుంది. ఇప్పుడు మళ్ళీ ధర్మరాజు అడిగాడు,